హాయ్ అండి. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా క్విక్గా చేసుకునే రెసిపీ, ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా సింపుల్ వేలో టేస్టీ రెసిపీ మిల్ మేకర్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను. మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు లేదా టైం లేనప్పుడు క్విక్గా ఈజీగా చేసుకునే రెసిపీ జస్ట్ 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. సో లేట్ చేయకుండా క్విక్గా చేసుకునే మిల్ మేకర్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ ప్రాసెస్ కోసం నేను 1 కప్ సోయా చంక్స్ తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, బే లీవ్స్ ఒక 3, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, కొద్దిగా బండ పువ్వు, కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ వేసి కాస్త ఫ్రై చేసుకోండి. కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చాక ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిర్చి, కట్ చేసుకున్న క్యారెట్స్, ఒక 2 పొటాటోస్ ఇలా సైజులో కట్ చేసి వేసుకోండి. మొత్తం ఒకసారి మిక్స్ చేసి, నేను ఇప్పుడు ఆల్రెడీ 2 గ్లాసెస్ నార్మల్ రైస్ని నానబెట్టుకున్నానండి. మీరు బాస్మతి అయినా యూస్ చేయొచ్చు. సో ఇందులో 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసి మరిగించండి. ఇలా మరుగుతున్నప్పుడు రైస్ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. ఒక 70% వరకు ఉడికించండి. ఆలోపు కర్రీని చూద్దాం. ఒక హాఫ్ కప్ పచ్చి బఠానీ వేసుకొని, అవి ఆప్షనల్ అండి, వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసినా పర్లేదు. ఇప్పుడు 1 కప్ సోయా చంక్స్ని వేసుకోండి. నేను బాయిల్ చేయలేదండి, మీకు కావాలంటే బాయిల్ చేసైనా వేసుకోవచ్చు. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేయాక ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేయండి. ఇందులో వాటర్ ఏం యూజ్ చేయట్లేదండి నేను. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి, కొద్దిగా కస్తూరి మేతి వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ అయ్యాక ఇందులోకి కుడక పొడి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మొత్తం ఒకసారి మిక్స్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఈలోపు రైస్ చూద్దాం. రైస్ ఆల్రెడీ 70% ఉడికిందండి. నేనైతే రైస్లో ఉన్న వాటర్ డ్రైన్ చేయట్లేదండి. రైస్ ఆల్రెడీ ఉడుకుతుంది. సేమ్ టైంలోనే లో ఫ్లేమ్లో పెట్టి నేను ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న సోయా కర్రీని ఇందులో వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా ఉడికించండి. అంతే అండి, టేస్టీ ఎమ్మీ మిల్ మేకర్ పులావ్ రెడీ అయిపోయింది. ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ క్విక్గా చేసుకోవచ్చు. ఈజీగా అయిపోయే రెసిపీ. హాట్గా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.